హలో అండి. లెహెంగా స్టిచ్చింగ్ కోసం లెహెంగాస్ తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళకి అనుకోండి దాన్నే మనం కొంచెం నడుము అది అడ్జస్ట్ చేయాల్సొస్తుంది. అలా కాకుండా ఒక 12 ఇయర్స్ పిల్లలకో, 13 ఇయర్స్ పిల్లలకో ఈ ఈ రెడీమేడ్ లెహెంగా సెమీ స్టిచ్డ్ లెహెంగా ఏదైతే ఉందో దాన్ని నడుము సైజుకి తీసుకురావాలి అంటే ఫస్ట్ ఈ నడుము దగ్గర ఇచ్చిన బెల్ట్ ఇప్పేసుకోండి. ఇప్పేసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్‌గా మనకు కావాల్సిన విడ్త్ 30 ఇంచెస్ అండి. ఎక్స్‌ట్రా 49 ఉంది. అంటే 19 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? 19 ఇంచెస్ తగ్గించి మనం 30 ఇంచెస్కి తీసుకురావాలంటే ముందు అసలు కలీస్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి. ఈ లంగాకి 11 కలీస్ ఉన్నాయి. 11 కలీస్కి 1 ఇంచ్ చప్పున మనం కుట్టు వేసుకుంటూ వచ్చినా 11 ఇంచెస్ మాత్రమే తగ్గుతుంది. ఓకేనా? అలా కాకుండా 19 ఇంచెస్ తగ్గాలి అంటే 19/11 చేసుకోండి. 1.7 వస్తుంది. సో 1.7 ఇంచెస్ విడ్త్లో ఈ కలి ఏదైతే ఉందో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఆ లైన్కి కలిసేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ నడుము దగ్గర ఇచ్చిన ఈ బెల్ట్ క్లాత్ మీరు ఏదైతే చూస్తున్నారో అది కూడా విప్పేయాలండి. పొడవు తగ్గిపోతుందని చెప్పి నేను విప్పలేదు. మీకు పొడవు సరిపడా ఉంది, ఆ క్లాత్ తీసేసినా మనకి ఓకే అనుకుంటే విప్పేసేయండి. ఎందుకంటే మళ్ళీ పైన బెల్ట్ అటాచ్ చేసినప్పుడు ఆ క్లాత్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే బెల్ట్ని డైరెక్ట్ లెహెంగాకే వేసుకోవచ్చు. ఇలా మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్ స్టిచ్ చేస్తాం కదండి. ఎక్కడైతే మనం లైన్ మార్కింగ్స్ చేసుకున్నామో అక్కడ పైనుంచి కొంచెం నడుము దగ్గర నుంచి కొంచెం కిందకి కుట్టు వేసుకుంటూ కలీ లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ లైన్కి కలిపేయాలన్నమాట. ఓకేనా? ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకి ఇలా నీట్గా ఉంటుంది. బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకుంటే నడుము వెడల్పుకి సరిపడా వచ్చేస్తుంది లెహెంగా. ఓకే అండి.